Hi friends, Srilata here. Welcome back to my channel Srilata Pavan. లాస్ట్ వీక్ హైదరాబాద్లో రాష్ట్రపతి నిలయంలో ఒక సూపర్ గ్రాండ్ ఈవెంట్ జరిగింది, భారతీయ కళా మహోత్సవ్. ఈ ఈవెంట్ మన ప్రెసిడెంట్ ద్రౌపది గారు ఇనాగ్రేట్ చేశారు ఆన్ 21st November. Actually, I have already mentioned about this event in my other channel Srito Vibes. కానీ people who have missed to go to that event, వాళ్ళ కోసము నేను ఈ వీడియో చేశానండి. వాట్ ఎవర్ వీడియోస్ ఐ హ్యావ్ క్యాప్చర్డ్, ఐఎమ్ ట్రయింగ్ టు పుట్ ఆల్ దెమ్ ఇన్ దిస్ వీడియో. ఈసారి థీమ్ ఏంటంటే వెస్టర్న్ ఇండియన్ కల్చర్ సెలబ్రేషన్స్ అండి. 5 యునీక్ కల్చర్స్ ఎట్ వన్ ప్లేస్, ఫ్రమ్ గుజరాత్, గోవా, రాజస్థాన్, మహారాష్ట్ర, ఈవెన్ దాదరా నాగల్ హవేలీ, దమదు, అన్ని ప్లేసెస్ ఒకే చోట కలిసాయి. ఇట్ వాజ్ వెరీ నైస్ అండ్ వావ్ ఈవెంట్. అండ్ నేచర్ లవర్స్కి అది ఒక పెద్ద పండగే. ఎంట్రన్స్ యాక్చువల్ ఈవెంట్ చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారండి. యాజ్ సూన్ యాజ్ వి ఎంటర్ ఇన్ టు దట్ ఈవెంట్ స్టాల్స్, సైడ్ వైజ్లో ఐడియల్స్తో, కల్చరల్ ఈవెంట్స్తో, డిఫరెంట్ స్టేట్స్ రిప్రజెంట్ చేసే పెయింటింగ్స్, పిక్చర్స్, ఆ గ్రీనరీలో చాలా బ్యూటిఫుల్గా ఉండింది. దట్ ఎంట్రన్స్ ఇట్ సెల్ఫ్ వాస్ వెరీ వైబ్రెంట్ యాక్చువల్లీ. ఎంట్రన్స్లోనే ఆ ఫెస్టివ్ ఫీల్ వచ్చేసిందండి, ఎస్పెషల్లీ దట్ గ్రీనరీ. ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ వైబ్రెంట్ కలర్స్. You could see everything over here, the traditional handlooms, the folk dances, the music, and many more arts. Especially the handloom section, that was really super interesting అండి. ఇక్కడ లైవ్ వీవింగ్ మెషిన్స్ డిస్ప్లే చేశారు, అండ్ దే వర్ వీవింగ్. యూ కుడ్ సీ హౌ ద వీవర్స్ కుడ్ వీవ్ దేర్ శారీస్. ఆ కలర్స్, ఆ డెమాన్స్ట్రేషన్, ఆ కలర్ కాంబినేషన్ ఆఫ్ శారీస్, ఆల్ దోస్ వాజ్ రియలీ వెరీ నైస్. And next there was a miniature art display which was honestly mind-blowing. The artist displayed sculptures carving made on pencils. Can you imagine? Tiny pencil pine carvings andi. It was really very nice. Each piece looked different like a magic. ఈ సెక్షన్స్ అన్నీ చూస్తున్నప్పుడు మనకు ఒక ప్రైడ్ ఫీలింగ్ వస్తుందండి. హౌ టాలెంటెడ్, క్రియేటివ్ అవర్ ఇండియన్ ఆర్టిస్ట్ ఆర్. ఆల్మోస్ట్ ఆల్ ద విజిటర్స్ ఎక్స్ప్లోర్డ్ ఆల్ ద స్టాల్స్, ఫ్రమ్ ద కచ్ బాందీ sarees ఆఫ్ గుజరాత్, కొల్హాపూరి chappals from Maharashtra, Kota sarees from Rajasthan, and Goa Kumbi sarees. The atmosphere itself was filled with joy, music, dance, and cultural pride everywhere. And the food court, oh my god, that was something else andi. 13 different stalls serving different religion dishes. It was pure heaven for foodies. Kani visitors koncham costly anayithe feel ayyaru, but it was worth sometimes to encourage our culture and traditions. నెక్స్ట్ హైలైట్ ఫ్రెండ్స్, కిచెన్ టనల్. ఎస్, యు హర్డ్ ఇట్ రైట్, టనలే. ఈ టనల్ ఓల్డెన్ డేస్లో కిచెన్ నుండి మెయిన్ బిల్డింగ్కి ఫుడ్ క్యారీ చేయడానికి యూస్ చేసేవారంట. ఈ టనల్ చాలా రోజులుగా క్లోజ్ ఉండిందంట, బట్ రీసెంట్గా మన ప్రెసిడెంట్ ద్రౌపది గారు దాన్ని రెనోవేట్ చేయించారంట. బోత్ ద సైడ్స్ ఆఫ్ ద వాల్స్ చేరియాల్ ఆర్ట్తో డెకరేట్ చేశారండి. ఇట్ వాస్ వెరీ నైస్. It shows daily life scenes and mythological stories like people cooking, farming, and celebrating festivals. All these are hand painted andi. If you love art, this is something you totally enjoy. Walking through this tunnel will really take us to the olden days. Next, పిల్లలకి చిల్డ్రన్స్ పార్క్ అండ్ మేజ్ పార్క్ ఉందండి. చిన్నపిల్లలకి స్వింగ్స్, స్లైడ్స్ అండ్ ఫుల్ ఫన్నీ గేమ్స్ ఉన్నాయి. ఫుల్ ఎంజాయ్మెంట్ ఫర్ కిడ్స్. అండ్ మేజ్ గార్డెన్లో గ్రీనరీతో స్మాల్ అడ్వెంచర్ లాగా క్రియేట్ చేశారండి.
అండ్ ఎంట్రన్స్లో ద సెంటర్లో ఒక ఫౌంటైన్ ఉంటుంది దట్ స్టార్ట్స్ విత్ ద మ్యూజిక్. అండ్ దెర్ వాస్ జై హింద్ స్టెప్ వెల్, రాక్ గార్డెన్ అండ్ మెడిసినల్ గార్డెన్స్ విచ్ ఐ కుడెంట్ క్యాప్చర్ దెమ్. ఓవరాల్గా రాష్ట్రపతి నిలయం ఇస్ నాట్ జస్ట్ అ హిస్టారికల్ బిల్డింగ్ అండి, ఇట్స్ అ లివింగ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, నేచర్ అండ్ కల్చర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, స్టే ట్యూన్.